ప్రభుత్వం ప్రజలు చేతులు కలిపి వాళ్ళ ఈ అమరావతి రాజధానికి ఎంతో మంది రైతులు ముందుకు వచ్చే సెల్ఫ్ సస్టైన్డ్ రాజధాని ఇది. ప్రభుత్వానికి ఎటువంటి భారం లేకుండా, అలాగే మీకు దానివల్ల ప్రయోజనం కల్పిస్తూ మీ అభివృద్ధికి ఆకాంక్షిస్తూ ఈ యొక్క రాజధాని నిర్మాణం చేపట్టారు. అందుకు ఇందులో భాగస్వాములైన ప్రతి రైతు సోదరుడికి నా తల వచ్చి కృతజ్ఞత అభివందనాలు తెలుపుతున్నాను. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది, ముఖ్యంగా అనంతపురం ప్రజలు కూడా మూడోసారి నన్ను గెలిపించి మరి 50 సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ప్రపంచంలోనే ఏకంగా హీరోని 57 హీరోగా నడిపిస్తున్నాడు భగవంతుడు. చివరి శ్వాస ఉన్నంత వరకు ఆ ప్రజల కోసం నాన్నగారు వినూత్నమైన పాత్రలు చేసేవాళ్ళు. ముందుగానే ఆలోచించి ఇప్పుడు ఎలాగైతే మనం 2047 అప్పటికి మనం స్వతంత్రోత్సవం సంవత్సరాలు గుర్తొస్తుంది. అది విషయంగా పెట్టుకుని మనం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన హర్నిశలు నేను కుర్రాడు అనుకుంటే ఆయన నాకంటే కుర్రాడు అయ్యి పరిగెత్తున్నాడు. ఇప్పుడు ఆయన చూసి నా వేగం పెంచాడు, అంతేగాని మనకి తక్కువ కాదు. గుర్రాలు ఎంత ఉంటాయి, నెక్కు నెక్ అంటాం. ఒక ముక్కు కొంచెం ముందుకు వచ్చినా గెలిచినట్టే ఆ గుర్రం. అలాగే ఆయన మరి ఈ వయసులో కూడా 76 అన్నాను. 76 నా వయసే చెప్పను. ఆడపిల్లల వయసు చెప్పకూడదంటారు, మగాళ్ళ ఆదాయం చెప్పకూడదంటారు. ఇక్కడ నేను నా వయసు చెప్పను. అలాగా ఆయన 6 నిమిషాలు కష్టపడుతూ ఇవాళ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మంచి కాలం వచ్చింది. ఇవాళ వాతావరణం చూడండి, రాత్రి కుంభవృష్టి. అందరు అన్నారు ఏమంటే కొడుకులు పట్టుకుని వాళ్ళ శంకుస్థాపన చేయాలి, లేకపోతే ఇక్కడ నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలండి అని. నేను లేదు పడితే ఒట్టు. అభిమాన వర్షం కురిపిస్తాను. ఇక్కడ చూస్తే అసలు నేల ఇనింది ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టు అది ఇసుక రాలితే రాలినంత జనం. అలాగే వాళ్ళ ప్రకృతి పులకరించి రాత్రి పడింది వర్షం. దాన్ని ఏమంటాం మనం, శుభ సూచకం అంటాం. బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటాం. ఆ భగవంతుడు ఆ పైన ప్రకృతి రూపంలో మనల్ని ఆశీర్వదించినట్టు ఈ కార్యక్రమానికి బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఈ రోజు మనం భూమి పూజ చేయడం, ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ, ఇవన్నీ కూడా జరగాల్సింది జరిగి తీరుతుంది. ఇక ముందు చాలా వేగంతో ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి మీదే కేంద్రీకరించి ఉంది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరిని నిద్రపోయినట్టు నా కార్య దురాణం నా సుఖం నా నిద్ర. రామారావు నేల గుర్తున్నా శ్రీకృష్ణ పాండవీలో ఆయన కృష్ణుడైతే నేను భీముడు. అంతే, నా కార్య దురాణం నా సుఖం నా నిద్ర. అలా కష్టపడుతున్నాం. సో అందరూ కూడా మీరంతా కూడా ఎన్నో ముందు ఆశలు పెట్టుకుని ఈ యొక్క రాష్ట్రాన్ని ఎలా ఆయన ఉంచుకుంటారు. మీ అందరూ కూడా అందరి తలలో కూడా ఎక్కిందనుకుంటా. అలా ప్రచారం చేసే వాళ్ళ తలలు అందరూ కూడా ముఖ్యంగా నా అభిమానులకి, అంటే నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, నచ్చుకుంటే నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మషోలని
సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రాణించాలని లేదు. సో అందరి ప్రజలు అనుకుంటేవారు నాన్నగారు ఏదైతే అన్నారాయనే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అందులో నేను ఖర్చుకుంటాను. అదే ధ్యాసతో ముందుకెళ్తుంటా కాబట్టి నేను ఇవాళ స్థాయి చెప్పను. ఆయన విగ్రహావిష్కరణలో స్థాయి గురించి ఎవడం మాట్లాడటానికి దమ్ము లేదు.